పెద్దపల్లిలో రేపు జరగబోయే యువశక్తి నిరుద్యోగ విజయోత్సవ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, సిపి శ్రీనివాస్తో సహా అన్ని శాఖల అధికారులు సభా ప్రాంగణం వద్ద రాత్రింబవళ్లు సభ ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లిలోని పెద్ద కల్వల క్యాంపు సమీపంలో సీఎం బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని పత్తిపాక రిజర్వాయర్తో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభోత్సవం చేసిన తర్వాత నూతనంగా గ్రూప్ 4తో పాటు వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 9,000 పైచిలుకు మంది యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను సీఎం అందజేయనున్నారు. ఈ బహిరంగ సభకు 1,00,000 మంది హాజరయ్యే విధంగా అన్ని విధాల భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం బహిరంగ సభ నేపథ్యంలో కరీంనగర్ నుండి పెద్దపల్లి వరకు ట్రాఫిక్ ను కూడా దారి మళ్లించి సభకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రామగుండం సిపి శ్రీనివాస్ ఆంక్షలు జారీ చేశారు. రేపు 4వ తారీఖు రోజున కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మన నిరుద్యోగ యువకులకు 9,000 పైచిలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు, మండల ప్రజలు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు సామా రాజేశ్వరరెడ్డి, దుగ్గ్యాల సంతోష్రావు, రామచంద్రరావు, వెంకటేశ్వరరావు, సుధాకర్ రెడ్డి, దేవరాజు, తిరుపతి గౌడ్, పలువురు నేతలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఎలిగేడు మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేసినందుకు వారంతా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. సంతోష్ నగర్ నాయకత్వం. ఎలిగేడు మండల కేంద్రం ఏర్పడి ఇప్పటికీ 23 సంవత్సరాలు కావస్తున్నది. ఈ రోజు వరకు కూడా మన ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లేదు. దానిని మన విజన్న మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత అంతవరకు ఎలక్షన్లో భాగంగా ప్రామిస్ చేయడం జరిగింది. మన ఎలిగేడు మండలకు నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మన ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ విజన్న మంజూరు చేయించడం జరిగింది. నిన్న చేయించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ మన ఎలిగేడు మండల ప్రజలది. వాస్తవంగా పోలీస్ స్టేషన్ కొరకు మనం జూలపల్లి పోవడం జరుగుతుంది. మన ఎలిగేడు మండలం ఏ చిన్న సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కొరకు జూలపల్లి పోవడం జరుగుతుంది. మన మండల కేంద్రం సపరేట్ అయ్యి కూడా ఇన్నేళ్ల బట్టి పోలీస్ స్టేషన్ కూడా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకురాలేకపోయారు. మన విజయన గెలిచినాక 9 నెలల మాసం 10 నెలలు అవుతుంది. దాదాపు సంవత్సరం లోపలనే మనకు పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. మన పోలీస్ స్టేషన్ రావడం పట్ల మన మండల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు విజయన గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచడం జరుగుతుంది. మన మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట ఇచ్చి మడమ తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన విజయన్న మాట ప్రకారం గత సంవత్సరం ఇచ్చిన విధంగా పోలీస్ స్టేషన్ను మంజూరు చేయడం జరిగింది.
దానికోసం పాలాభిషేకం చేసుకుంటూ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచడం జరుగుతుంది. మన ఎలిగేడు మండలానికి చాలా కాలం నుంచి లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. జూలపల్లికి పోవాలంటే ఇక్కడ ఉన్న మన మండల ప్రజలు చాలా ఇబ్బందితో కూడుకున్నది కాబట్టి దాన్ని చాలా మంది కూడా ఇక్కడికి రావాలి అని చిరకాల కోరిక. కాబట్టి ఆ కోరికను మన ఎమ్మెల్యే గారు నేడు సాధ్యం చేసినారు కాబట్టి వారికి అందరికీ కూడా మన మండల పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు. ఆటో డ్రైవర్లు ఓనర్ల సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. తెలంగాణ యునైటెడ్ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ నాన్ పొలిటికల్ జేఏసీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు యనగందుల నాంపల్లి. పెద్దపల్లి జిల్లా గోదావరికల్లో ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో యనగందుల నాంపల్లిని పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్. తన నియామకానికి కృషి చేసిన మంద రవికుమార్తో పాటు తన ఎన్నికకు సహకరించిన సహచర ఆటో డ్రైవర్స్ ఓనర్స్కు యనగందుల నాంపల్లి కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఆటో యూనియన్ ఉపాధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు మల్లకృష్ణ రవికుమార్ గారికి మరియు నాతోటి సోదరులు తోటి ఆటో డ్రైవర్లు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను నా తోటి ఆటో డ్రైవర్లకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య పరిష్కరిస్తూ వాళ్ళకు సహకరిస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పాండవుల గుట్ట మట్టిని కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా జేసీబీల ద్వారా తవ్వి ట్రాక్టర్లు లారీలతో తరలించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పాండవుల గుట్ట మట్టి తీసిన స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా భూమిని కబ్జా చేసుకుని సాగు చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్న రెవెన్యూ మైనింగ్ అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడంతో మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే అక్రమ మట్టి తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కబ్జాకు గురైన పాండవుల గుట్టను సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్తో పాటు మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం పోసుకోవాలి. కాల్వశ్రీరాంపూర్లో పాండవుల గుట్ట అక్రమాలకు గురవుతుంది. దీన్ని ట్రాక్టర్ల ద్వారా లారీల ద్వారా తరలించడం జరుగుతుంది. కొంతమంది కావాలని చెప్పేసి మట్టిని తరలిస్తుంటే పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు సోద్యం చూస్తూ ముడుపులకు ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు స్పందించి మట్టిని తరలించకుండా ఆపాలి. మట్టిని తరలించడం వల్ల గుట్ట కబ్జకు గురవుతుంది. దీన్ని వెంటనే ఆపకపోతే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్క ఉన్నత అధికారులు కూడా దీన్ని వెంటనే స్పందించి మట్టిని తరలించకుండా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ మట్టికి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలించడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి చాలా గండిగొట్టే వ్యవహారం చేస్తున్నారు. దీన్ని ఉన్నత అధికారులు వెంటనే స్పందించి నిలిపాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని కస్తూర్బా పాఠశాల మోడల్ స్కూల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సందర్శన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు మధ్యాహ్న భోజనం ఎలా పెడుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని చెప్పి కళాశాల ప్రిన్సిపల్కి ఎస్ఓ సూచించారు.
మోడల్ స్కూల్ కస్తూర్బా పాఠశాలలు అరాకొర వసతులతో కొనసాగుతున్నాయని ఆరోపించారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నేత నూనెటి సంపత్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని కస్తూర్బా పాఠశాల అలాగే మలయాళ మోడల్ స్కూల్ను బీఆర్ఎస్వి నాయకులు పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాలు, మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాఠశాలలను, హాస్టల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు మాజీ ఎంపీపీ సంపత్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాఠశాలలకు, హాస్టళ్లకు పెద్దపీట వేశారన్నారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎక్కువ మంది విద్యార్థులు ఉండడంతో పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మలయాళ మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం సరిగా లేకపోవడంతో విద్యార్థులకు టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నారని వారన్నారు. హాస్టళ్లలో పిల్లలకు సరైన వాటర్ లేక, సరైన బియ్యం సరిగా లేక వాళ్ళు పిల్లలు ఇవాళ చూస్తే కేజీవీబీలో నీళ్లు లేక వాళ్ళు స్నానాలు చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న మెయిన్ సమస్య వాటర్ సోర్సు. దానికోసము ఎంతమందిని అడిగినా అధికారులు ఎవరు పట్టించుకోలేరు అని చెప్పడం జరిగింది. ఇవాళ కేజీవీపీకి తక్షణమే వాటర్ సౌకర్యం కల్పించాలని చెప్పి గౌరవ ఎంపీడీఓ గారిని కోరంగానే వారు ట్యాంకీ ద్వారా పంపిస్తానని చెప్పడం జరిగింది. అలాగే మోడల్ స్కూల్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలలో దాదాపుగా 50 మెంబర్సు లంచ్ బాక్స్ తీసుకొచ్చుకొని స్కూల్లో భోజనం చేస్తున్నారు. ఎందుకు అని అడిగితే కొద్ది రోజుల కింద మనకు ఆ బియ్యంలో పురుగులు రావడం జరిగింది, అన్నం సరిగా లేకపోవడం వల్ల మేము తినలేకపోతున్నామని చెప్పడంతో ఇందాకనే వారి యొక్క ఉపాధ్యాయులను మాట్లాడితే రేపటి నుంచి వెళ్ళి నీట్గా చేయించి వారితో మేము కూడా తింటామని చెప్పి పిల్లలకు అందుబాటులో ఉండి చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా మన హాస్టల్లో ఉన్న సౌకర్యాలు కరెక్ట్గా లేక ఇబ్బందులు పడే ఈ దుస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుంది. శ్రీరాంపూర్ మాట్లాడే విధానాన్ని వినిపించుకునే వరకు నువ్వు చెప్తావు. ఒక 50 సీరియస్గా తీసుకొని ఒక బస్ డిపో చేసినప్పుడు పోలీస్ స్టేషన్ అనౌన్స్ చేసింది మండలం. ఇప్పటి వరకు అంతా ముందు తిరిగి లాభం చెప్పాలని లేడీస్ వస్తారు వాళ్ళనే కూర్చుంటారు, జాన్లోనే కూర్చుంటారు. మీటింగ్ ఎవరు వినాలి? ఎలక్షన్ యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క పెద్దపల్లి పట్టణంలో జరిగేటువంటి, జిల్లా కేంద్రంలో జరిగేటువంటి నిరుద్యోగ విజయోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలనే ఉద్దేశంతో శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కలవాలని ఈరోజు రైతులందరినీ కార్యోన్ముఖులను చేసి రేపు పెద్ద ఎత్తున ఈ సభ విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అమాలి సోదరులను, రైతాంగాన్ని కలవడానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం రేపు పత్తిపాక రిజర్వాయర్ గురించే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. సుమారు 6 నుంచి 7 వేల మందిని 100 వాహనాలల్లో, ఏదైతే డీసీఎం వ్యాన్లు, ఏదో ఆటోలు జీపులు కాకుండా డీసీఎం వ్యాన్లలో పెద్ద ఎత్తున రైతాంగం కానీ యువత సోదరులందరూ కూడా తరలి రావాలనే ఉద్దేశంతో కోరుతా ఉన్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దపల్లి కలెక్టరేట్ ప్రాంగణానికి సమీపంలో నిరుద్యోగ యువ వికాస సభకు విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులను, హమాలీలను, మహిళా మనులందరినీ కూడా అట్టి సమావేశానికి రావాల్సిందిగా ఒక 20 సంవత్సరాల విద్యన్న కళ రేపు నెరవేరబోతూ ఉన్నది. ఎందుకంటే 2009లో తాను ఎమ్మెల్యేగా మొదటిసారి ఉన్నటువంటి సమయంలో ఏవైతే పెద్దపల్లి నియోజకవర్గానికి అవసరమని తన సంకల్పం చేసిండో కాలగమనంలో తాను మళ్ళీ అవకాశం వచ్చి ఈరోజు ఇవాళ 3వ తారీఖు ఈరోజు రిజల్ట్ వచ్చి తాను గెలిచి 1 సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మార్కెట్ ఆవరణలోకి హమాలీలను కానీ రైతులను కానీ అదేవిధంగా అందరినీ
ముఖ్యమంత్రి మీటింగ్కు రావాలని కోరడం జరిగింది. వారు అదేవిధంగా సానుకూలంగా స్పందించడం జరిగింది. దానికి అనుకూలంగా శ్రీరాంపూర్ మండల ప్రజలందరూ, యువత కానీ రైతులు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది కనుక దానికి అనుకూలంగా అందరూ కూడా రేపు జరగబోయే 4 తారీఖు నాడు మీటింగ్కు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అందరూ వస్తున్నారు కనుక ఆ ప్రోగ్రామ్ను, ఆ మీటింగ్ను అందరూ సక్సెస్ చేయాలని కోరుతూ